బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ సామెతలో మాట్లాడిన మాటలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ విధంగా పక్కదవరి పట్టిస్తా ఉన్నారో మనకు అర్థమైతా ఉన్నది. కవిత ఏదైతే ఈడీ ముందుకు హాజరవుతున్నది కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు తెలియవద్దని చెప్పి దాన్ని డైవర్ట్ చేయడానికి మాత్రమే కనబడుతుంది. ఈ మహిళల మీద ఇంత గౌరవం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి గవర్నర్ గారిని అసభ్యకరంగా ఒక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఏ ఒక్కరు స్పందించలేదు. అప్పుడు మహిళ కాదా తను? మహిళ విషయంలో మాట్లాడినప్పుడు స్పందించలేదు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారైండు, మాకు ప్రతి విషయంలో అడ్డం పడుతున్నాడని దాన్ని ఎదిరించే దమ్ము లేక ఈ రోజు ఇలాంటి అబాండాలు వేస్తున్నారు తప్పితే ఇంకోటి కనబడతలేదు. చూస్తున్నాం ఇలా తెలంగాణలో ఒక మహిళ అంటే కవిత మాత్రమేనా? ఇలా తెలంగాణలో రోజొక్క దగ్గర మహిళా ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పడతా ఉన్నారు. మాకు మహిళలకు వేధింపులు జరుగుతూ ఉన్నాయి, లైంగిక వేధింపులు చేస్తున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, మాకు ఈ విధమైన ఇబ్బంది జరుగుతున్నదని రోజు మీడియాకెక్కి మాట్లాడుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న ఇక్కడ ధర్మసార్ మండలకు సంబంధించిన జానకీపురం సర్పంచ్ ఏ విధంగా ఇబ్బంది పడ్డది, నన్ను ఎమ్మెల్యే ఏ విధమైన లైంగిక వేధింపులకు గురి చేస్తా ఉన్నాడని బయటకు వచ్చి మాట్లాడితే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందించలేదు. అదేవిధంగా ఇక్కడ మెడికో అమ్మాయి ప్రీతి విషయంలో ఆమె ఎంతో ఇబ్బంది పడి ఎన్ని విషయాలు మాట్లాడినా ఇప్పటి వరకు కూడా కనీసం ఒక ప్రజాప్రతినిధి మాట్లాడింది లేదు, ఒక ఎమ్మెల్యే మాట్లాడింది లేదు. కానీ ఈ రోజు మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు తప్పు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా ఉన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు కూడా అదొక వింత. మరి ఇక్కడ జరిగే అఘాయిత్యాలు నీకు కనబడతలేవా? ఇది ఒక్కటే నీకు అఘాయిత్యం లెక్క కనబడుతున్నదా? ఇవన్నీ బూటకప్ మాటలను పక్కకు పెట్టండి, ఇవన్నీ ఇంకా డ్రామాలు బంద్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.